హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రజలందరికీ పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఒక శుభవార్త అయితే మనకి డిక్లేర్ చేయడం జరిగిందండి నిన్న. సో అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు ఒక ఆదేశం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ సంబంధించి పెంపు విషయంలో ఎంత ఖర్చు అవుతుంది, సో ఎవరికి ఎంత, ఏ పింఛన్స్ రిలీజ్ చేయాలి, అలాగే పింఛన్ హామీల పరంగా ఏ విధంగా రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు పింఛన్ సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పింఛన్ అనేది ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. సో వాటికి కట్టుబడి ఏప్రిల్ నుంచి పింఛన్ పెంచుతూ జూలై 1వ తారీఖున పింఛన్దారులకి 7,000 రూపాయలు అయితే పింఛన్ లబ్ధి చేకూర్చడం జరుగుతుందండి. సో 7,000 రూపాయలు అంటున్నాను ఎందుకు అనుకుంటున్నారా? సో ప్రజెంట్గా గత ప్రభుత్వం 3,000 రూపాయలు అయితే ఇస్తుంది కదా. ఏదైతే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మేనిఫెస్టో పరంగా ఎన్నికల ప్రచారంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో పరంగా ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి అన్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్, అంటే ఆల్రెడీ ఏప్రిల్, మే, జూన్ సంబంధించి గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చింది. ఆ 3,000తో పాటు ఏదైతే 1,000 బకాయి ఉన్నాయో ఆ బకాయి కలుపుకొని జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అయితే వృద్ధాప్యం కావచ్చు, అలాగే వితంతువు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, సంబంధిత పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సో డప్పు కళాకారులు ఇలాంటి వాళ్ళకి 7,000 రూపాయలు అయితే జూలై 1వ తారీఖు అయితే వారికి అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పరంగా వాళ్ళు తెలియజేయడం జరిగిందండి. అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే వీటితో పాటు వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 1వ తారీఖు నుంచి 6,000 రూపాయలు పింఛన్ పెంపొందిస్తామని చెప్పేసి క్లియర్గా మేనిఫెస్టో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు జూలై 1 నుంచి పింఛన్స్ ఏవైతే 7,000 ఇచ్చిన తర్వాత మిగతా వృద్ధాప్య పింఛన్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అభయస్థం సంబంధించి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి 4,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అభయస్థం పింఛన్ 500 రూపాయలు. అలాగే వీటితో పాటు మనకి ఈ పింఛన్ పెంపు విషయంలో ఏదైతే జూలై 1 నుంచి 4,000 పెంచుతామని చెప్పేసి అన్నారో ఆ 4,000 ప్లస్ ఈ 500 ప్లస్ అలాగే ఏప్రిల్ నుంచి పెంచుతాన్న పింఛన్దారులు ఏదైతే ఉన్నారో ఆ 3,000 అలాగే ఈ 4,000 ప్లస్ 7,000 ప్లస్ 500 అంటే అభయస్థం పింఛన్ వాళ్ళకి దాదాపుగా 7,500 అయితే జూలై 1వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ కొన్ని పింఛన్స్ సంబంధించి కూడా మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సామాజిక భద్రత పింఛన్ పెంపు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇక్కడ మనకి 3,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6,000 పింఛన్ పెంచుతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో వైకల్యం చెందినటి అంటే పూర్తి స్థాయిలో నడవలేకున్న వాళ్ళకి దాదాపుగా 15,000 పింఛన్ పెంపొందిస్తామని చెప్పేసి క్లియర్గా మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఇదైతే మంచి విషయమైనా చెప్పుకోవచ్చు. అలాగే కిడ్నీ బాధితులకు సంబంధించి 10,000 రూపాయల పింఛన్ అనేది పెంపొందిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా పింఛన్దారులందరికీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది. జూలై 1వ తారీఖున వృద్ధాప్య పింఛన్దారులు, అలాగే వికలాంగ పింఛన్దారులు, అలాగే ఒంటరి మహిళా పింఛన్దారులు, అలాగే డప్పు కళాకారుల పింఛన్దారులు వీరందరికైతే 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభయస్థం పింఛన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యం పింఛన్ సంబంధించి అభయస్థం రావడం జరుగుతుంది. అలాగే అభయస్థ పింఛన్ రావడం జరుగుతుంది కదా. సో అభయస్థ పింఛన్ 500 ప్లస్ ఈ 7,000 అంటే 7,500 రూపాయలు వాళ్ళకైతే రావడం జరుగుతుంది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6,000 రూపాయలు పెంపొందిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్గా మనకి పింఛన్ సంబంధించి 7,000 రూపాయలు జూలై 1న, అలాగే వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పరంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అధికారులకు. వీటికి సంబంధించి ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు, ఎంత అమౌంట్ అని చెప్పేసి అధికారులు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది నిన్న ఈవినింగ్. సో వాటి యొక్క లెక్కలు అనేది మీకు ఇక్కడ తెలియజేస్తానండి. సో ప్రజెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 65.3 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారని చెప్పేసి అధికారులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. సో వారు ప్రతి నెల పింఛన్ చెల్లింపు విషయంలో దాదాపుగా 19.39 కోట్ల రూపాయలను చెల్లింపు చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్గా ఇప్పుడు గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఏదైతే పింఛన్ ఇచ్చిందో 65 లక్షల మందికి దాదాపుగా 19,039 కోట్లు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది పింఛన్దారులకని. సో వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగ పింఛన్ కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, అలాగే అనేక రకాలైన పింఛన్స్ పొందుతున్నటువంటి వాళ్ళందరికీ ఈ అమౌంట్ అయితే అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఉమ్మడి మేనిఫెస్టోలో పరంగా కూటమి ఏదైతే చెప్పిందో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి గత ప్రభుత్వం 3,000 ఇస్తుంది కదా. ఆ 3,000తో పాటు
ఈ 3,000 ప్లస్ ఈ 4,000 ఇస్తామని చెప్పేసి 7,000 అవుతుంది. సో ఈ 7,000 పింఛన్కి దాదాపుగా 400 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా లెక్కలు అయితే వేయడం జరిగింది. సో అధికారులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేయడం జరిగింది. సో ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. సో దాదాపుగా జూలై 1వ తారీఖున ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభయస్థం పొందుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి 7,500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6,000 రూపాయలు పింఛన్ పెంపొందిస్తామని చెప్పేసి క్లియర్ మేనిఫెస్టో అయితే ఉమ్మడి మేనిఫెస్టో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి పింఛన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా మోర్ అప్డేట్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.